హాయ్ అండి, అందరు గుడ్ మార్నింగ్. ఈరోజు మా ఇంట్లో వచ్చేసి సమోసా చేసిన. ఈ సమోసా వేసుకోవడానికి చాలా మంది అయితే కష్టపడతా ఉంటారు. నేను ఈజీ పద్ధతి అయితే చెప్తా చూడరి. నేనైతే ఈరోజు పొద్దున ఆలుగడ్డ కుర్మా వండిన. ఇట్లా వండినప్పుడు ఏంటంటే కొంచెం క్వాంటిటీ అనేది నేను ఎక్కువ వండేసి సమోసా వేస్తా. ఈ సమోసాకు స్పెషల్గా మనం వండి చేయడానికి టైం అయితే ఎక్కువ తీసుకుంటాము. ఇట్లా ఆలుగడ్డ కుర్మా వండితే ఏంటంటే ఇంట్లో ఒక కర్రీ అవుతుంది, సమోసాలకు ఇట్లుంటది. ఏం లేదండి, మనం కుర్మాకు పోస్ట్ చేసిన తర్వాత ఆలుగడ్డ చిదిమి వేసినాక కొంచెం ఉడికిచ్చి వాటర్ ముందుకు కొంచెం తీసి పక్కకు పెట్టేస్తా. ఇక మా కర్రీ లెక్కన ఏంటంటే కొన్ని వాటర్ పోసేసి ఒక 5 నిమిషాలు ఉడికిచ్చి పక్కన పెట్టేస్తాను అనమాట. ఇంట్లోకి కూర రెడీ అయింది, సమోసాలకు స్టఫింగ్ రెడీ అయింది. ఇక సాయంత్రం పూట ఏంటంటే మన పూరి పిండి లెక్క కొంచెం మైదా పిండి గోధుమ పిండి కలుపుకొని కొంచెం ఓమా ఉప్పేసుకొని మంచిగా ముద్దలక బిస్కేసి ఒక గంట సేపు పక్క పెట్టుకున్న తర్వాత పూరీలకు ఒత్తుకొని దాంట్లో హాఫ్ కట్ చేసి నేను ఫోల్డింగ్ చేసినట్టు చేసి దాంట్లో కుర్మా పెట్టేసి గోరించుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. నేను ఎంతో ఇష్టంగా వేసుకొని తిందాం అనుకున్నా రోజు, కానీ లైవ్ చేయడం వల్ల ఏంటంటే ఆగమాగం చేసి ఒక 2 అయితే తినేసి లైవ్ అయితే స్టార్ట్ చేసిన. చూసిరా, మస్తు సూపర్ టేస్టీ ఉంటుందండి. నాకైతే చాలా ఇష్టం సమోసా. అయితే నోరైతే కాలిపోయిందండి వేడి వేడి తింటుంటే. ఇక బావ కూడా నాకైతే హెల్ప్ చేసిండు. కొంచెం మిగిలిన పిండితోని పూరి కూడా వేసిన. బాగా హెల్ప్ చేయడం వల్ల తొందర అయిపోయింది, లేదంటే మస్తు లేట్ అయ్యేది.